సమూయేలు గ్రంథము 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 11, 12 వచనాలను మన మధ్యలో ఉన్న జ్యోతి గారు చదివినిపిస్తారు. సమూయేలు గ్రంథము రెండవ పుస్తకంలో 1వ అధ్యాయము 11, 12 వచనాలు. దావీదు ఆ వార్త విని తన వస్త్రమును చింపుకొని అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసిరి. సౌలును, యానాతానును, యెహోవా జనులను, ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. సాయంత్రము వరకు ఉపవాసము ఉండిరి. ఏం చేశారండి దావీదు గారు? దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసము ఉండిరి. హృదయము ఎందుకో కలవరపడుచున్నది, ఎందుకో ఈ వేళ హృదయము ఎందుకో కలవరపడుచున్నది, ఎందుకో ఈ వేళ. ఇలా ఆలోచన చేయండి. దావీదు గారి హృదయము దుఃఖించుచూ ఉన్నది. ఎందుకు దావీదు గారి యొక్క హృదయము దుఃఖించినది అంటే, అక్కడ ఈ యొక్క జనాంగము, ఇశ్రాయేలు జనాంగము యుద్ధములో ఓడిపోయారు గనుక దావీదు గారు నా ఇంటి వారందరూ ఓడిపోయారు, కుప్పకూలిపోయారు అని ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనము ఈ దుఃఖము అనేటువంటి అంశము గురించి కొద్ది నిమిషాలు ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో ఈ దుఃఖము గురించి ఏమి తెలియపరుస్తూ ఉన్నదో మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవారిగా ఉండాలి అని వాక్యము ద్వారా మనము తెలుసుకుందాం. ప్రియులారా, చదివిన వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ దుఃఖము మనుషులకు సహజముగా వస్తూ ఉన్నది. కానీ దుఃఖము రావటానికి 2 కారణాలను పరిశుద్ధ లేఖనము మనకి బయలుపరుచుతూ ఉన్నది. అసలు దుఃఖము అంటే ఏమిటి? ముందుగా మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే, దుఃఖము అంటే ఏమిటి? ప్రియులారా, ఈ యొక్క పాత నిబంధన పాఠ్యభాగంలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఈ దుఃఖము గురించి కొన్ని విషయాలు తెలియపరచబడినవి. అయితే దుఃఖము అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక విలువైనది పోయినప్పుడు, లేదైనా మనకి ఆప్తులు, దగ్గరి వారు చనిపోయినప్పుడు, వారు మనకిక లేరు అని తెలిసినప్పుడు కలిగే విచారమే దుఃఖము అని డిక్షనరీ నిర్వచనము తెలియపరుస్తూ ఉన్నది. అయితే పరిశుద్ధ లేఖనము కూడా ఈ దుఃఖము గురించి కొన్ని విషయాలను బయలుపరిచినది. ముందుగా అసలు పాత నిబంధన పాఠ్యభాగంలో, అంటే ఈ పాత నిబంధన అంతా కూడా ఎబ్రీ భాషలో రాయబడి తర్జుమా చేయబడినది గనుక అబ్బాల్ అనేటువంటి ఒక పదము నుంచి ఈ దుఃఖము అనే దాన్ని తీసుకున్నారు. అంటే దుఃఖము అనగా అంగలార్చుట, ఏడ్చుట అని అర్థము. క్రొత్త నిబంధనలో కూడా ఈ క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడి ఉన్నది గనక ఈ గ్రీకు భాషలో కూడా పాంతోస్ అనేటువంటి ఒక పదము నుంచి ఈ దుఃఖం అనే దాన్ని తీసుకున్నారు.
దీని అర్థం ఏమిటంటే శారీరకముగా మానసికముగా మనిషికి కలిగిన నొప్పే దుఃఖము అని అక్కడ తెలియపరచబడుతూ ఉన్నది దాని యొక్క అర్థములు. అయితే మరి ఈ మనుష్యులు ఏ విధంగా దుఃఖపడుతూ ఉన్నారు? ఇప్పుడు మనము ఈ హెబ్రీ పదము నుంచి కానీ గ్రీకు పదము నుంచి కానీ వచ్చిన దుఃఖాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, యాకోబు గారు ఆదికాండం 37వ అధ్యాయంలో 34వ వచనంలో యాకోబు గారు దుఃఖపడినట్టు కనిపిస్తూ ఉన్నది. మరి ఆయన దుఃఖపడటానికి గల కారణము ఏమిటి? యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమన గోనె పట్ట పట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చెను. ఎవరు? ఆయన చిన్న కుమారుడైన యోసేపు గారు చనిపోయారు అని తెలియపరిచినప్పుడు, ఆ యొక్క కుమారుడు యొక్క బట్టలు రక్తముతో తడిసినవి చూపించినప్పుడు ఆ తండ్రి అంగలార్చెను అని రాయబడి ఉన్నది. పాత నిబంధనలో దుఃఖపడుట. రెండవది కూడా మనము ఇక క్రొత్త నిబంధనలో చూసినప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయంలో 17-18 వచనాల్లో అక్కడ శిష్యులు కూడా దుఃఖపడినట్లు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు శిష్యులు? వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో ఆహారము తినుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అప్పుడు 18వ వచనంలో అప్పుడు శిష్యులు ఏమంటున్నారు? ప్రభువా, వారు దుఃఖపడి నేనా 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 అని ఒకరి తర్వాత ఒకరు యేసు ప్రభువు వారిని అడుగుతూ ఉన్నారు. శిష్యులు దుఃఖపడ్డారు. ఇక్కడ దుఃఖపడటానికి కారణము వారికి ఏమైనా దెబ్బ తగిలినదా? వారి ఇంటిలో వారు ఎవరైనా చనిపోయారా? మరి ఎందుకు వారు దుఃఖపడ్డారంటే వారి మనస్సు బాధ కలిగినది, అందుచేత వారు దుఃఖపడినట్లుగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళారా? అయితే ఈ లోకములో మనుష్యులకు 2 రకాల దుఃఖాలు వస్తాయని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము 2 నిర్వచనాల ప్రకారము, అంటే ఎబ్రీ భాషలోని దుఃఖం గురించి, గ్రీకు భాషలోని దుఃఖం గురించి మనము వాక్యానుసారంగా తెలుసుకున్నాం. అక్కడ యాకోబు గారు, ఇక్కడ శిష్యులు దుఃఖపడినట్లు. అక్కడ కుమారుడు చనిపోయాడు గనక దుఃఖపడ్డారు యాకోబు గారు, ఇక్కడ శిష్యులు దుఃఖపడ్డారు. అయ్యో, నా యేసయ్యని మేమా అప్పగించేది అని దుఃఖపడ్డారు. ఈ లోకరీతిగా మనము పరిశీలన చేస్తే 2 రకాల దుఃఖాలు మనకి అగ్గుపడుచు ఉన్నవి. చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 7వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ యొక్క 2 దుఃఖాల గురించి రాయబడినది. 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము. మొదటిది ఏమిటండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. ఎన్ని దుఃఖాలండి ఇప్పుడు? దేవుని చిత్తానుసారమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము. 2 దుఃఖాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. చూడండి, మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దుఃఖపడినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నదండి. అంటే ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు, మనందరి కోసము చనిపోవటానికి వచ్చాడు. ఆయన సిలువలో మరణించటము తథ్యమని ఆయనే చెప్పాడు. అయినను ఆయన దుఃఖించాడట. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు దుఃఖించినట్లు మనకు కనిపిస్తున్నది. 26వ అధ్యాయంలో 37 నుంచి 38 వచనాల్లో చదవండి.
పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చిత్తాక్రాంతుడొకటకును మొదలు పెట్టాను. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అంటున్నాడు కదా, నేను చనిపోతూ ఉన్నాను, ఈ లోకం కోసం చనిపోతూ ఉన్నాను, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి మెలకుగుండు అని చెప్తే మీరేమిటి నిద్రపోతున్నారు? నేను దుఃఖపడే సమయం వచ్చినది కదా, నేను వేదన పడే సమయం ఆసన్నమైనది కదా అని ఆయన బాధపడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, శిష్యులు కూడా బాధపడినట్లు కూడా మత్తయి సువార్త 17:23-24 మనము చూస్తాం. అంటే శిష్యులు దుఃఖపడ్డారు, యేసుక్రీస్తు ప్రభువు వారు దుఃఖపడ్డారు. మరి మనుషులకు కూడా దుఃఖం వస్తూ ఉన్నది. ఈ మనుషులు దుఃఖపడని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటారా దుఃఖం రాని వారు? అసలు ఉన్నారా? చాలా మంది అంటున్నారు కదా, ఏమిటోనండి, మేము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సన్నిధికి వస్తున్నాము కానీ మా ఇంట్లో ఎప్పుడు దుఃఖమే. యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధికి రాని వారు ఎప్పుడు ఆనందంగా బ్రతుకుతున్నారు, మాకైతే దుఃఖమే అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ వాక్యము చెబుతూ ఉన్నది ఏమని అంటే, సామెతల గ్రంథం 14:10 ఏమి తెలియపడుతుందో తెలుసా? ఎవని దుఃఖమో వాని హృదయానికే తెలుసు. ఎవని దుఃఖమో వాని హృదయమునకే తెలియను. మనకి తెలియదు కదా, ఎవరికి ఏ దుఃఖం ఉన్నదో మనకి తెలియదు కదా. కానీ మనం అనుకుంటున్నాం వారు సంతోషంగా ఉన్నారు, మేము చర్చికి వెళ్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాము, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము, మాకెప్పుడు దుఃఖమేనా? ఆలోచన చేయండి. అదే అధ్యాయంలో మనము 13వ వచనాన్ని చదివితే మనకి ఒకడు నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖముండవచ్చును. వారు పైకి నవ్వుతూ ఉండొచ్చు, పైకి సంతోషాన్ని నటించవచ్చు, కానీ వారి హృదయంలో కూడా ఏముంటది? దుఃఖము ఉంటది. అందుకే మన పెద్దలు చెప్తున్న నానుడి ఏమిటి అంటే, కాలు తడవకుండా సముద్రాన్ని ఈదవచ్చునేమో దాటవచ్చునేమో కానీ కన్నీరు తడవకుండా, కన్ను తడవకుండా సంసారాన్ని, ఈ సంసారం అనే నదిని ఎవరు ఈదలేరు అని చెప్తారు పెద్దలు. కానీ మనకు కనిపించడానికి వారి హృదయంలో బాధ ఉండొచ్చు, వారి బిడ్డలు మాట వినకపోవచ్చు, వేదన చెందుతూ ఉండొచ్చు, కానీ పైకి నవ్వుతూ ఉండొచ్చు. వారి భార్య మాట వినకపోవచ్చు, కానీ భర్త పైకి నవ్వుతూ ఉండొచ్చు. ఒకవేళ భర్త మాట వినకపోవచ్చు, భార్య పైకి నవ్వుతూ ఉండొచ్చు. ఒకవేళ ఇంటిలో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉండొచ్చు, కానీ పైకి నవ్వుతూ ఉండొచ్చు. ఎవని దుఃఖము వాని హృదయానికి మాత్రమే తెలుసును. కాబట్టి మేము చర్చికి వెళుతున్నాము కానీ మా దుఃఖము తీరలేదు అని మాత్రం అనుకోకూడదు. ప్రియులారా, ఎందుకు అనుకోకూడదు క్రింది భాగంలో మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క 2 దుఃఖములు, ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము. కొంతమంది అనుకుంటూ ఉన్నారు, నాకేమిటిలే బలమున్నదని, నాకేమిటిలే బలగమున్నదని, నాకేమిటిలే ధనమున్నదని విర్రవీగిపోతూ ఎదుటివారి మీదకి 3వ కాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో జరిగిన గాయము గాని, తగిలిన దెబ్బలు గాని ఎవరు తెచ్చుకున్న దుఃఖం? అవి ఎవరు తెచ్చుకున్నారు? లోక సంబంధమైన దుఃఖము. ఈ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖమునకు, లోక సంబంధమైన దుఃఖమునకు వ్యత్యాసము కనిపిస్తూ ఉన్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుడిచ్చే దుఃఖము. ఎందుకు దేవుడు మనకు దుఃఖాన్ని ఇచ్చాడో చూద్దాం. ముఖ్యంగా ప్రియులారా, అసలు ఈ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము మనుషులకు వస్తూ ఉన్నాయి. దుఃఖం వచ్చిందంటే ఆ రెండిట్లో ఏదో ఒక కారణమై ఉంటుంది.
ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండు లోక సంబంధమైన దుఃఖము. ఈ లోక సంబంధమైన దుఃఖం ఎందుకు వస్తూ ఉన్నది? ఈ లోక సంబంధమైన దుఃఖం ఎందుకు వస్తున్నది మనుషులకు? ఆ విషయాలను మనము తెలుసుకోవాలి. అసలు ఈ దుఃఖం ఎవరికి వస్తుంది? సామెతల గ్రంథము 23వ అధ్యాయములో 29వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి దుఃఖం? దుఃఖం లేని వారు ఉన్నారా? దుఃఖపడని కుటుంబాలు ఉన్నాయా? దుఃఖాన్ని రుచి చూడని జీవితాలు ఉన్నాయా? ఆలోచించండి ప్రియ విశ్వాసులారా. ఈ యేసు కృపా వాక్కును వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయండి. చూడండి, వాక్యము చెప్పబడుతున్నది కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనంలో. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనంలో ఎవరికి దుఃఖము? భక్తిహీనులకు అనేక వేదనలు. ఎవరికి? భక్తిహీనులు. ఇది లోక సంబంధమైన దుఃఖము. ఆలోచన చేసుకుందాం ప్రియులారా. మరి దుఃఖము ఎక్కడ ఉంటుందండి? ఈ దుఃఖం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది ఈ దుఃఖం? ఎక్కడ అది కాపురము చేస్తూ ఉన్నది ఈ దుఃఖము? ఆ దుఃఖము ఆకారం ఉంటుందా? ఆ దుఃఖానికి ఏదన్నా ప్రతిరూపం ఉంటుందా? తెలుసుకోవాలి. మనం వాక్యానుసారము తెలుసుకునేవారిగా ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము ఒక్కసారి తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. ఎక్కడుంది ఇప్పుడు ఈ దుఃఖము? ఎక్కడుందండి? హృదయములో ఉన్నది. అందుకే హృదయము ఎందుకు కలవరపడుచున్నది? ఎందుకు ఈ వేళ హృదయములో దుఃఖము ఉండుట చేత హృదయము వేదన చెందుతూ ఉన్నది. మరొక చోట కనిపిస్తూ ఉన్నదండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయంలో 10వ వచనములో. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనములో, నా బ్రతుకు దుఃఖముతో. ఎందులోనండి? హృదయములో దుఃఖము, బ్రతుకులో దుఃఖము. మరి దుఃఖము లేనిది ఎక్కడా? ఈ దుఃఖము ఉండటానికి కారణం ఏమిటి? ఈ దుఃఖము మనుష్యులను పట్టి పీడించటానికి కారణాలు తెలుసుకుంటున్నారా? దుఃఖము ఎందుకు వస్తూ ఉన్నది? ప్రియులారా, ఆలోచన చేయండి. మొట్టమొదటిది మనం చూద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము గురించి మనము పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 7వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూద్దాం. ఒకవేళ దేవుడు నీకు దుఃఖాన్ని ఆయన చిత్తానుసారంగా ఇచ్చినట్లయితే మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఏంటండి? ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను, ప్రతివాదనను, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యములను గూర్చి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు తెలియపరుస్తూ ఉన్నది. దేవుని చిత్తానుసారమైన దుఃఖము మీరు నిర్దోషులను రుజువు చేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి ప్రియ విశ్వాసులారా. మనకి దుఃఖము దేవుడు ఇచ్చాడు కదా అని దేవుణ్ణి దూషించేవారిగా, ద్వేషించేవారిగా ఉండకూడదు. ఎందుచేతనంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము నిన్ను నిర్దోషినిగా రుజువు చేయబోతూ ఉన్నది. అంతేకాదు గాని, అందులోని 9వ వచనం చదవండి. అంతేకాదు గాని
దుఃఖపడితిరని మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందటానికండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎందుకో తెలుసా? మీరు మారు మనసు పొందటానికి, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఆలోచన చేయండి ప్రియుల. అందుచేతనే వాక్యానుసారమైన ఏలయనగా అందులోనే ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుంటుటకై దైవ చిత్తానుసారము దుఃఖపడితిరి అని రాయబడి ఉన్నది. మీరు దుఃఖపడటం ఎందుకు తెలుసా అంటే మీరు మారు మనసు పొందటానికి. ఆ దుఃఖం వచ్చినప్పుడైనా దేవుడు మీకు జ్ఞాపకం వస్తాడు. ఆ దుఃఖము కలిగినప్పుడైనా దేవా నా దుఃఖాన్ని తీసివేయని అడగటానికి నీకు మనసు వస్తాడు. అందుచేత దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుడు నీకు కలుగ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు కానీ ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము వలన ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందినగలిగిన వారుగా ఉన్నారో వారు మాత్రమే దేవుణ్ణి సంతోషపరచగలరండి. వారు మాత్రమే హృదయ శుద్ధి కలిగిన వారిగా ఉంటారు. వారు మాత్రమే దేవునిని సంతోషపరచగలరు. నేను మిమ్మల్ని దుఃఖపరచని యెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడును నన్ను సంతోషపరచును. ఎవరైతే దుఃఖపరచబడతారో దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొందుతారో వారు మాత్రమే దేవుణ్ణి సంతోషపరచగలరు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడైతే మనిషికి కలిగినదో అది ఎప్పుడు కూడా నిరంతరము అలాగ ఉండదండి. ఆ దుఃఖము కొద్ది సమయము మాత్రమే. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ దుఃఖము మనిషికి జీవితాంతం ఉంటుందా? జీవితాంతం ఉంటుందా? పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని ప్రస్తుతమున్న కొంచెం కాలము ఎంతకాలం అండి? కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుచూ ఉన్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖము కొంచెము కాలమే. ఎందుకో తెలుసా? నీ హృదయం నలగగొట్టబడాలని, నీ హృదయం మార్పు రావాలని, నీవు దేవుణ్ణి సంతోషపరచాలని దేవుడు నీకు ఆయన చిత్తానుసారముగా దుఃఖాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ దుఃఖము నిరంతరము ఉండదండి, కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఎప్పుడంట? ప్రసంగం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మీరు దుఃఖపడుటకు సమయము కలదు. ఆ సమయములోనే దేవుని చిత్తానుసారమైన దుఃఖం మీకు వస్తూ ఉన్నది. ఆలోచన. ప్రతిదానికి సమయం కలదు. కింద 4వ వచనంలో ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును సమయము కలదు. నీవు ఏడ్చుటకు నీవు దుఃఖించుటకు సమయము కలదు. ప్రియులారా ఆలోచన చేయండి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దుఃఖం వచ్చింది కాదని దేవుణ్ణి దూషించే వారిగా ఉండొద్దు. అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం అయితే ఆ దుఃఖము నీకు ఎక్కువ కాలం ఉండదు. పరిశీలన చేసుకోండి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సంగమా. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఈ దుఃఖము, ఈ ఏడ్పు, ఈ పొడవబ్బలు, ఈ వేదనలు, ఈ రోదనలు కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రియులారా ఆలోచన చేయండి. ఒకవేళ నీకు
సాయంకాలము దుఃఖం వచ్చిందనుకో, ఏ కారణము చేత అయినను అది రాత్రి వరకు ఉంటది, ఉదయం మళ్ళీ దుఃఖమో తీరిపోవును. ఎప్పుడో తెలుసా? దేవుని చిత్తానుసారమైన దుఃఖం. ఆలోచన చేయండి ప్రియులారా. మరి ఈ లోక సంబంధమైన దుఃఖము, ఈ లోక సంబంధమైన దుఃఖం ఏమిటో తెలుసా? అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవటం, అక్క చెల్లెల మధ్య సఖ్యత లేకపోవటం, అత్త కోళ్ళ మధ్య సఖ్యత లేకపోవటం, సాటి మనుషుల మధ్య సఖ్యత లేకపోవటం. ఈ కారణము చేత ఒకరిపై ఒకరు కక్షలు కార్పణ్యాలు పెంచుకుని గొడవలకు దిగుతూ తమ మీదకి తామే బాధలు తెచ్చుకుంటూ దుఃఖపడుతున్నారు ఈ మానవులు. అందుచేత వాక్యము చెప్తూ ఉన్నది, నా ప్రాణము మౌనంగా ఉండకుండా నా దుఃఖము పోవునట్లు నేను నీకు ప్రార్థించే శక్తిని నాకు దయచేయి అని ఈ మానవులు దేవుణ్ణి అడగాలని వాక్యము చెప్తూ ఉన్నది. కానీ మానవులు అడగటం లేదు కదా. ఈ మానవులకి కొద్ది ధనము వచ్చేసరికి కళ్ళు నడినెత్తికెక్కిపోతూ ఉన్నవి. ఈ మానవులకు మంది మార్గలు ఉండగానే నడినెత్తి పైన కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే వాక్యము చెప్తున్నది ప్రియులారా, నా ప్రాణము మౌనంగా ఉండకుండా, కీర్తన గ్రంథం 30:11 నా ప్రాణము మౌనంగా ఉండకుండా, నా ప్రాణము మౌనంగా ఉండకుండా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా. ఎప్పుడు ఎప్పుడు ఆయనకు నీవు మౌనంగా ఉండకుండా ఆయనను కీర్తించినప్పుడు. మనం ఆరాధనలో మౌనంగా ఉండి, ప్రార్థనలో మౌనంగా ఉండి, ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా మౌనంగానే ఉండి, మరి ఇంకెప్పుడు నీవు ఆయన్ని కీర్తించేది? ఎప్పుడు నీవు ఆయన్ని ప్రార్థించేది? ఎప్పుడు నీవు ఆయనను మరి మనవి చేసుకునేది? నేను మౌనంగా ఉండకుండా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నాట్యముగా మార్చుదును. ఎప్పుడు మారుస్తాడండి? అంగలార్పు, దుఃఖము. యాకోబు గారు అంగలార్చినట్లు మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ దుఃఖాన్ని తీసేసి సంతోషముతో నాట్యము చేయటానికి నిన్ను మార్చాలి అని అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? కీర్తన గ్రంథం 34:17 చదవండి. నువ్వేం చేయాలి? ఈ మానవుడు ఏం చేయాలి? ఈ మనుష్యుడు ఏం చేయాలి? నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎప్పుడు ఎప్పుడు? మొర్ర పెట్టినప్పుడు. మొర్ర పెడుతున్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? మొర్ర అంటే ఏమిటి? దేవునికి ప్రార్థన చేయటమే. మనం ప్రార్థించే వారిగా ఉన్నామా? ప్రార్థన చేయటానికి సమయం లేని వారిగా బ్రతుకుతూ ఉన్నామా? ఒకవేళ నీవు దేవునికి మొర్ర పెడితే, నీవు మౌనంగా ఉండకుండా, నీ ప్రాణాన్ని మౌనంగా ఉంచకుండా ఆయన్ని ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క కన్నుల మీద ఉన్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21:4 కానీ అడుగుతున్నామా మనం? ఆయనను వేడుకుంటున్నామా? ఆయనకు మనవి చేస్తున్నామా? అయ్యో నా కుటుంబంలో నీ దుఃఖాలే అని ఏడుతూ కూర్చుంటే ఉపయోగం ఏమిటి? నా కుటుంబంలో అన్ని బాధలే అని నిట్టూర్పు విడుచుకుంటూ ఉంటే ఉపయోగం ఏమిటి? సంగమా ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఎప్పటి వరకు నీ కుటుంబంలో దుఃఖం ఉన్నదా? నీ హృదయంలో దుఃఖం ఉన్నదా? నీ బ్రతకంతా దుఃఖమేనా? అయితే నీవు చేయాల్సింది ఏమిటి? దేవునికి మర్ర పెట్టాలి. కీర్తన 21:4 ఒకవేళ నీవు దేవునికి మర్ర పెడితే, ప్రకటన గ్రంథం 21:4 ఒకసారి చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఏక ఉండదు. ఎప్పుడు? ఆయనను వేడుకున్నప్పుడు, ఆయనకు మొర్ర పెట్టినప్పుడు. ఆయనకు మొర్ర పెడతానికే నీకు సమయం లేదయ్యే. ఆయనను ప్రార్థన చేసుకోవటానికి నీకు సమయం లేదయ్యే. ఆదివారం ప్రార్థనకు రావటానికే సమయం సరిపోవటం లేదయ్యే.
మరి ఎప్పుడు నీ దుఃఖాన్ని దేవుడు తీర్చేస్తాడు? అసలు దేవుడు అంటే భయం ఉంటే కదా నీ దుఃఖాన్ని తీయటానికి. ఆలోచన చేసుకుందాం ప్రియమైన విశ్వాసులారా. ఒకవేళ దేవునికి నీవు మొర్రపెట్టుకుంటే, దేవుని నీవు వేడుకుంటే, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నీ దుఃఖం ఇక లేకుండా చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం చదవండి. త్వరితంగా తీయాలి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై ఉంచెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎప్పుడు 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 ఎగిరిపోతాయి? ఆయన నామములో నీవు ఆయనను అడిగినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, ఆయనకు మనవి చేసినప్పుడు, ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన నీ దుఃఖమును నిట్టూర్పును ఎగరగొట్టేస్తాడు. అది చెయ్యకుండా మేము ప్రార్థనకు వెళ్తున్నామండి, ఆలస్యంగానే వెళ్తున్నామండి, వెళ్ళినా కానీ చక్కగా నిద్రపోతున్నామండి, మా దుఃఖము పోవాలండి అంటే ఎందుకు పోతుంది? ఆలోచన చేయండి ప్రియ విశ్వాసులారా, ప్రియ సంగమా, ఈ యేసు కృపా వాక్కు వింటున్న యవనస్తులారా, ప్రియ సంఘస్థులారా, ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో దుఃఖం ఉంటే అది పోవాలంటే నీవు దేవునికి మొర్ర పెట్టాలి, దేవుని నీవు వేడుకోవాలి, దేవుని నీవు స్తుతించాలి, దేవుని నీవు కీర్తించాలి. అవేవి చేయకుండా నా దుఃఖము తీసేయంటే కుదరదు. వాక్యము సెలవిస్తున్నది. అలాగూ నీవు చేసినట్లయితే మొట్టమొదటిది నీ దుఃఖముక లేకుండా నీ కన్నీరు అంతని తుడిచివేస్తా అన్నాడు. రెండవది నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయన్నాడు. మూడవది చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం చదవండి. మీ దుఃఖ దినములు అంటే మీరు దుఃఖముతో బాధపడే రోజులేక ముగిసిపోతాయి. ఎప్పుడో తెలుసా? ప్రార్థన చేసుకున్నప్పుడు, మొర్ర పెట్టుకున్నప్పుడు, మనవి చేసినప్పుడు. ఆలోచన చేద్దాం ప్రియమైన విశ్వాసులారా. అయ్యో మేము ప్రార్థన చేస్తున్నామండి, మేము మొర్ర పెట్టుకుంటున్నామండి, మేము మనవులు దేవునికి తెలియపరుస్తూ ఉన్నామండి, అయినా మా వేదనలు తీరటం లేదండి అంటున్నారు కదా చాలా మంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో చాలా మంది ఆ ప్రశ్న అంటూ ఉన్నారు. ఏమని? మేము ప్రార్థనకు వెళ్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, మొర్ర పెట్టుకుంటున్నామండి, మనవి చేసుకుంటున్నామండి, కానీ మా దుఃఖము పోవటం లేదు. వాక్యం ఏం చెప్తున్నదండి? 32వ కీర్తన 10వ వచనంలో భక్తిహీనులకు అనేకమైన వేదనలు. మరి నీవు భక్తిహీనముగా ఉండి నేను మొర్ర పెట్టుకున్నానండి, నేను మనవి చేశానండి, నేను ప్రార్థన చేసుకున్నానండి, భక్తి ఏది మరి? భక్తి లేదుగా. అంటే నీ అవసరాల కోసం దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, నీ సమస్యలు తీరటానికి ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుని మీద మాత్రం భక్తి మాత్రం లేకుండా చేస్తూ ఉన్నావు. అందుకే కీర్తన గ్రంథంలో చెలిపరిచిన మాట, భక్తిహీనులకు అనేక వేదనలు పలుకుచున్నవి. నీవు భక్తిని విడనాడి దేవుడంటే భయభక్తులు లేకుండా నేను ఉపవాస ప్రార్థన చేశానండి, నేను 40 దినాలు ఉపవాసం ఉన్నానండి, ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వెళ్తున్నానండి అంటే సరిపోతుందా? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మన యొక్క మనస్సులో ఉన్న దుఃఖము, మన హృదయములో ఉన్న దుఃఖము, మన బ్రతుకులో ఉన్న దుఃఖము పోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను వేడుకోవాలి. భయభక్తులు లేకోకుండా దేవుణ్ణి వేడుకుంటే ఆయన వినడు.
నా యందు ఎవరైతే భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి మీద నా కనుదృష్టి ఉంచుతానన్నాడు దేవుడు. మరి ఆయన కనుదృష్టి మన మీద ఉండి మన దుఃఖము పోవాలి అనంటే, మన వేదనలు తీరాలి అనంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులతో బ్రతకాలి, భయభక్తులతో జీవించాలి. అలా జీవిస్తే మనము చేసిన ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించేవానిగా ఉన్నాడు. అలా మొరపెట్టుకుంటే నీ కన్నుల ప్రతి భాష బిందును ఆయన తుడిచేసి రాకుండా చేస్తానంటూ ఉన్నాడు. నీ యొక్క దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయని చెప్తూ ఉన్నాడు. నీకు నీ దుఃఖ దినములు ఎన్నో ఏళ్లుగా నీ యొక్క కుటుంబములోను, నీ బ్రతుకులోను, నీ జీవితంలోను దుఃఖ వేదనలు అలాగే కొనసాగుతూ ఉంటే ఆ దుఃఖ దినములన్నిటినీ సమాప్తము చేసేస్తానంటూ ఉన్నాడు. మరి అవి పొందుకునే వారిగా ఉంటున్నారా? అవి పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? అవి పొందుకోవాలని తృష్ణ కలిగి ఉన్నారా? అవి పొందుకోవాలంటే, నీ దుఃఖమంతా పోవాలేనంటే, నీ దుఃఖమంతా పోయి నీవు నాట్యము చేసేవానిగా, సంతోష నాట్యము చేసేవానిగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు మర్ర పెట్టాలి. అప్పుడు అలాంటి వారి మరణం ఆయన చెప్తున్నాడు, నీతి భక్తులు, నీతితో బతికే వారికి, భయభక్తులతో జీవించే వారి యొక్క ప్రార్థనలకు నా చెవిని యొగ్గుతాను అన్నాడు దేవుడు. ఈ లేకోకుండా, నీతిగా బ్రతకుండా, భయభక్తులుగా జీవించకుండా ఈ ప్రార్థనలు చేసినంత మాత్రాన దేవుడు ఆలకించడు. దుఃఖ దినములు సమాప్తము కావు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. వాక్యం ఏమి చెప్తుందంటే దుఃఖపడేవారు ధన్యులు అని రాయబడి ఉన్నదని మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇదేమిటండి, మేము ఏడటం సంతోషమా? మేము ఏడటము ఆనందమా అని అడుగుతున్నారు కదా. ఎందుకు దేవుడు దుఃఖాన్ని ఇచ్చాడు నీకు? దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు ఇవ్వటానికి కారణం ఏమిటి? ఇకనైనా మారు మనసు పొందుతావేమో. ఇప్పుడు దాకా మారు మనసు పొందటం లేదు, ఇంకా పొందుతా అనుకుంటున్నారేమో. ఆలోచన చేద్దాం ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా. మన కుటుంబాల్లో దుఃఖము పోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రార్థించే వారిగా ఉండాలి. దుఃఖము రావటానికి, ఈ లోక సంబంధమైన దుఃఖం రావటానికి మనమే కారణంగా ఉన్నామేమో. అది విశ్లేషించుకుని ఈ లోక సంబంధమైన దుఃఖము నుంచి కూడా మనం నివారణ పొందేవారిగా ఉండాలి. అలా పొందాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీతివంతంగా బ్రతకాలి. మన యొక్క మరణను దేవుడు అంగీకరించాలంటే భయభక్తులు కలిగి జీవించాలి. అట్టి జీవితం మనకు ఉన్నదా? అట్టి జీవితం మనం అనుభవిస్తూ ఉన్నామా? గమనించుకోండి, ఆలోచన చేసుకోండి. ఎవరికి వారే పరిశీలన చేయండి. ఎవరు చిన్నవారు కాదు కనుక మీ హృదయంలో దుఃఖం ఉన్నట్టు కారణము ఏమిటో విశ్లేషించుకోవాలి. అయ్యో, నా కుటుంబము ఇన్ని రోజులుగా ఈ దుఃఖంలో ఉండటానికి కారణం నేను దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతకటమేమో. అయ్యో, నా జీవితము, నా కుటుంబము ఈ దుఃఖ సాగరములో కొట్టుమిట్టాడటానికి కారణము నీతివంతమైన బ్రతుకు మాకు లేదేమో అని పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, గమనించండి. ఏదైనా చిన్న వస్తువు కొనాలనంటేనే దాన్ని వెనక్కి ముందుకి చూసి పరిశీలించి చొట్టలున్నాయా, రంధ్రాలున్నాయా, గీతలున్నాయా. ఒక చీర కొనాలంటే అది కింద నుంచి పైకి మొత్తము చూస్తున్నాం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలనంటే అది డేట్ ఉన్నదో లేదో చూస్తూ ఉన్నాం. మరి మనల్ని మనం ఎందుకు పరిశీలించుకోవటం లేదు? మనల్ని మనం ఎందుకు అవగతం చేసుకోవటం లేదు? అయ్యో, నా జీవితం ఇప్పటి వరకు ఇలాగ బ్రతికినది కదా, ఇకనైనా నేను మారు మనసు కలిగి బతుకుతాను అని అనుకోవటం లేదు మనిషి. ఎంతకాలం ఇలా దుఃఖంలో జీవిస్తారు? ఎంతకాలం ఇలా దుఃఖంలో బతుకుతారు? ఇక జీవితాంతకాలము దుఃఖమేనా అని నిట్టూర్పులు విడిచే బదులు ఈ దుఃఖము పోవాలనంటే నీతివంతంగా బ్రతికేలాగా మనం మారాలి. ఈ దుఃఖము పోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి.
నేను పైకి సంతోషంగా నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన నా హృదయంలో దుఃఖము లేదని కాదు. అలాగే ఎదుటివారు ₹1 ఉండొచ్చు, మేడలు మిద్దులు ఉండొచ్చు, వారు పైకి సంతోషంగా బ్రతుకుతున్నారు అని పైకి కనిపించవచ్చు తప్ప వారి కుటుంబంలో కూడా దుఃఖము ఉంటుంది. ₹1 ఆసామి కూడా, మేడలు మిద్దులున్నాయని కూడా ఇంటికి వచ్చిన తర్వాత భార్యని హింసిస్తున్నాడు. మరి భార్యకు దుఃఖం ఉన్నదా లేదా? అయ్యో ఆమెకేంటండి అన్ని కోట్లు ఆస్తున్నది అనుకోవచ్చు మనం, కానీ ఆమెకి దుఃఖం ఉన్నది. పూరి గుడిసెలో బ్రతికే వారికి దుఃఖం ఉన్నది. ప్రతి ఒక్కరూ దుఃఖాన్ని అనుభవించిన వారిగానే ఉన్నారు. కావున ప్రియులారా గమనించండి, ఈ దుఃఖము మనకి పోవాలి అనంటే దేవునికి మొర్ర పెట్టేవానిగా ఉండాలి. ఈ దుఃఖము సంతోషకరంగా మారాలి అనంటే దేవుణ్ణి వేడుకునే వారిగా ఉండాలి. అట్టి రీతిగా మనమందరము కూడా దేవుణ్ణి వేడుకుంటూ, దేవునికి మొర్ర పెట్టుకుంటూ, మన దుఃఖము నుంచి, మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవులాగున ప్రతి ఒక్కరూ నీతివంతంగా బతుకుతూ, భయభక్తులు కలిగి జీవిస్తూ, కుటుంబంలోనూ జీవితాల్లోనూ ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టుకుని సంతోషకరమైన జీవితాన్ని బ్రతుకులాగున ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరికీ వందనాలు.